తెలుగు ప్రేక్షకులకందరికీ నా నమస్సులు. నా పేరు డాక్టర్ అశోకవర్ధన్ రెడ్డి. మీరు గమనించండి, ఇప్పుడు మన సన్ఫ్లవర్ ఆయిల్ వస్తుంది. మన తెలుగు రాష్ట్రాలే తీసుకుందాం. సన్ఫ్లవర్ పంటలు ఎవరు పండిస్తున్నారండి? రైతులు. ఎన్ని వేల ఎకరాలలో దిగుబడి అవుతుంది, ఎన్ని హెక్టార్లో పండుతుంది, ఎన్ని క్వింటాలు ఉత్పత్తి అవుతుంది, కొన్ని లక్షల లీటర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇది మొత్తం అంతా కెమికల్. ఇదేమంటే ఎప్పుడైతే డీజిల్ ఇండస్ట్రీ వచ్చిందో, డీజిల్ ఇండస్ట్రీలో తయారైనవి ఇంధనంగా 8% పైన ఉన్నది ఏదైతే ఉన్నదో అది ఇంధనంగా పనిచేస్తుంది. దాని లోపల ఏదైతే ఉన్నదో అది నీళ్ళలాగా ఉంటుంది, మంచి నీళ్ళలాగా ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి కొన్ని ఎసెన్స్ కలిపి ఆ సువాసనలు కలిపేసి మనకు నూనె అని చెప్పేసి అమ్మేస్తున్నారు మార్కెట్లో. ఈ విదేశాల్లో వల్ల కొన్ని కుట్రల వల్ల, మన భారతదేశంలో కొన్ని కుట్రల వల్ల దీన్ని చేసి వ్యాపారం వల్ల వస్తున్నారు. మీరు చూడండి, సింపుల్గా అండి, 1 కిలో మనము వేరుశనగ నూనె పట్టించాలంటే దాదాపు 3-4 కిలోలు మీరు పల్లీలు వేస్తే 1 కిలో నూనె వస్తుంది. ఎంత ఉన్నాయి ఇప్పుడు వేరుశనగ కిలో? 80 రూపాయలు, 90 రూపాయలు, 100 రూపాయలు కూడా ఉన్నాయి సూపర్ మార్కెట్ బట్టి, మీ యొక్క ఏరియా బట్టి. ఉదాహరణకు 3 కిలోలే మీరు వేరుశనగ నూనె వాడినా 80 రూపాయలకి పెట్టుకున్న 240 రూపాయలు కిలో అవుతుంది. మీకు వచ్చేది ఎంత వస్తుంది? 1 కిలో వస్తుంది. అదే మీరు మార్కెట్లో మీరు కొంటది ఎంత ఆడుతున్నారు వేరుశనగ నూనె? కంపెనీని బట్టి 80, 90, 100 రూపాయల వరకు వస్తుంది. యాక్చువల్గా స్వచ్ఛంగా మీరు ఆడిస్తే 240 రూపాయలు ఖర్చు అయ్యేది మనకు అంత ఇస్తున్నారు. ఒక లాజిక్, సింపుల్ లాజిక్ ఆలోచించండి మీరు. పెద్దవాళ్ళు చాలామంది మీకు తెలిసే ఉంటుంది, ఇన్ని నువ్వులు వేస్తే ఎంత మనకు తైలం వస్తుంది, మరి ఇంత చౌకగా మనకి ఎలా వస్తుంది? దీంట్లో ఏదన్నా మతలబు ఉంది, దీంట్లో ఏదో గూడిపుటాని ఉంది. అదే కెమికల్ డీజిల్ ఇండస్ట్రీ, కల్తీ నూనెలు. ఆ నూనెలు వాడి ఎప్పుడైతే మన కొంపల్లోకి వచ్చాయో అది చాలా రోజులు రాలేదండి, 25-30 సంవత్సరాలు అయింది అంతే. ఎప్పుడైతే ఈ నూనెల తైలాలు మన ఇంట్లోకి వచ్చాయో అదే మనం మిర్చి బండిలో మిర్చీలు తింటున్నాం, అయ్యే వంటలకు అదే వాడుతున్నాం, లీటర్లు తాగిస్తున్నాం. మీరు పైసలు ఖర్చు పెడుతున్నారు, రోగం కొని తెచ్చుకుంటున్నారు. ఏదో గానుగ నూనెలో పోయి వాడితే అమ్మో 200 లీటర్ ఏమో, 200 ఏమో, కానీ మీరు డబ్బులు కొనేటప్పుడు కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే మీరు వ్యాధిగ్రస్త మూలాలు పెడతారో, ఒకే రోజు దవాఖానాకి వెళ్ళి పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో అడిగితే ముందు 50,000 కట్టు, 1,00,000 రూపాయలు కట్టు అంటాడు. ఈ మోకాలు చెప్పులు నీ రీప్లేస్మెంట్ అంటే 2 లక్షలు కట్టు, 3 లక్షలు కట్టు అంటాడు. మీకు కష్టపడి సంపాదించిన డబ్బంతా, మీ తైలం అంతా వాడకన్నా పొదుపు చేస్తున్నారో ఒక్కరోజు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టేస్తారు. కష్టపడి సంపాదించిన మీరు చెమట బొట్టు పెట్టి పిల్లలకు పెళ్ళిళ్ళు చేద్దామని, లేదా వాళ్ళకి ఉన్నత చదువులు చదివిద్దామని మీరు చాలా పొదుపుగా డబ్బును వాడారు. ఒక్క రోజుతో మీరు కష్టమంతా హాస్పిటల్లో దోచేసుకుంటున్నాడు. దానికి చేసిన తప్పేంది? మీ చేతుల్లో ఉంది. అది హాస్పిటల్లో ఏం తప్పు లేదు. రా బాబు నువ్వు రా, నేను వాళ్ళు ఏం పిలవడం, నువ్వే వెళ్తున్నావు. దానికి మనం బయటపడాలంటే మీరు మొట్టమొదటిగా వంట నూనె గానుగ నుంచి తీసిన వాడండి. అయ్యో గానుగ నూనె దొరకదు కదా, అన్నీ పాకెట్టే కావాలంటే, ఇక ఆర్థిక శాస్త్రం సిద్ధాంతం ఎలా ఉందంటే, డిమాండ్ ఎక్కడుందో సప్లై అక్కడ ఉంటుంది. డిమాండ్, మీరు వెళ్ళండి షాప్ దగ్గరికి, నాకు గానుగ నూనె కావాలండి అడగండి. 10 మంది వెళ్తే షాప్ వాడు కూడా వెళ్తాడు, గానుగను కొత్తది కొని నూనె తీయడానికి ప్రయత్నిస్తాం. మనం అడగడం లేదు. మన పల్లెటూళ్ళ ముందు ఎడ్ల ఉండేటివి, ఒక ఎద్దును కట్టేసి గానుగులాగా చెక్క గానుగు ఉండేది, దాంతో నూనె తీసేవాళ్ళు. అది అద్భుతంగా ఉండేది. దాంతో చేసిన పిండి వంటలు అయితే గుమగుమలాడేటి. ఏమన్నా వంటలు చేస్తే ఆ గల్లీ కూడా మొత్తం సువాసనలు వచ్చేది. అరే పలానా ఇంట్లో ఏదో వంటలు చేస్తున్నారా అంటారు. ఇప్పుడు మనం ఏమైనా పిండి వంటలు చేస్తుంటే ఆ పక్కింట్లోకి కూడా ఆ వాసన పోవడం లేదు. ఆ వాసనలు ఏమంటే రుచిగా ఉండడం లేదు, బయట తింటున్నాం. అందుకోసము పిండి వంటలు కూడా మీరు తినడం వల్ల, ఆ వంట నూనె వల్ల కూడా. ఎందుకంటే మీకు చెప్పడం యొక్క ప్రధాన కారణం ఏమంటే, మందుల ద్వారా రోగాలు తగ్గే కాలము నేడు లేదు. కేవలం మీ యొక్క ఆహార నియమాల ద్వారా, మీరు వాడే వంట నూనెల ద్వారా కానీ, మీరు యొక్క తినే భోజనంలో మార్పులు తీసుకొస్తే కానీ మీరు ఈ జబ్బుల నుంచి మీరు బయటపడలేరు. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.